ఇప్పుడు ఒక అమ్మాయి జీన్స్ వేసుకుంది, ఒక అమ్మాయి చీర కట్టుకుంది, ఒక అమ్మాయి మినీ స్కర్ట్ వేసుకుంది. వేరే వాళ్ళు వేరే కామెంట్స్ ఉంటాయి దాని మీద. అప్పుడు మీరు దాన్ని జనరలైజ్ ఎలా చేస్తారు, జనరల్ ఎలా పెడతారు? ఇప్పుడు కమింగ్ టు దిస్ అదే కాంటెక్స్ట్ లో ఇప్పుడు ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఫండమెంటల్ ఇదేంటంటే, నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. ఎక్స్ప్రెస్ చేస్తే సపోజ్ నేను నాగేంద్ర కుమార్ గారు హర్ట్ అవుతారు దానికి ఏదో అంటే, మీరు అఫెండ్ అవుతారు. మీరు అఫెండ్ అయితేనే కదా నాకు ఫ్రీడమ్ కావాలి. మీరు అఫెండ్ అవ్వకపోతే ఫ్రీడమ్ ఎందుకు అసలు? అది పాయింట్. అప్పుడేంటి ఒక చాలా ఇంక్రెడిబుల్ లైన్ ఏముందంటే, ఫ్రీ సొసైటీ అనే దాంట్లో ఒక ఫండమెంటల్ రిక్విజిషన్ ఏంటంటే టాలరెన్స్ లిమిట్ ఉండాలి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు అవతలుడి ఫ్రీడమ్ని కూడా నేను రెస్పెక్ట్ చేయాలి. కరెక్ట్. అది లేనప్పుడు ఫ్రీ సొసైటీ ఎట్లా అవుతుంది? అది అవదు కదా. అందరికీ నచ్చేదే నేను చెయ్యాలి అని వాళ్ళందరి దగ్గర నేను టాపిక్ తీసుకొచ్చి అప్పుడు మాట్లాడతానా? లేకపోతే అది ఎలా సాధ్యం అది? అప్పుడు ఏమవుతుందంటే, ఒక వాల్టైర్ అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏమన్నాడంటే, ఐ మైట్ నాట్ అగ్రీ విత్ సమ్ అదర్ పర్సన్ ఆన్ వాట్ హీ ఈస్ సేయింగ్ అండ్ వాట్ హీ ఈస్ డూయింగ్, బట్ ఐ విల్ గివ్ అప్ మై లైఫ్ టు ప్రొటెక్ట్ హిస్ ఫ్రీడమ్ టు సే దట్. ఎందుకంటే నేను వాడి ఫ్రీడమ్ని ఒప్పుకున్నప్పుడే నాకు కూడా ఫ్రీడమ్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ టెనెట్ ఆఫ్ డెమోక్రటిక్ కాన్సెప్ట్ లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది, ఇప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను అని చెప్తున్నారు. నేను రోజుకి 10-15 పెడతాను, ఏదేదో విషయాల మీద పెడతాను. 1 year బ్యాక్ పెట్టుండి ఈ లోపల 1000 పెట్టి ఉంటాను. ఆ పర్టిక్యులర్ ట్వీట్స్ నాకు గుర్తులేదు, కానీ ఆ ట్వీట్లో ఉన్న కంటెంట్ నేను కండెమ్ చేయట్లా. అరే ఇలాంటి ట్వీట్ నేను పెట్టలేదు అంటలా. ఎందుకంటే మొత్తం మీకు ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి రోజుకి 100 వస్తాయి. ఇప్పుడు నా కేసు స్టార్ట్ అయిన తర్వాత నా మీద వచ్చి ఉంటాయి ఒక 100 మీమ్స్ వచ్చి ఉంటాయి అలాంటి. ఇది నాకు పంపించినాయి, నేను చెప్పేది ఇంకా నాకు తెలియని ఉండొచ్చు. కరెక్ట్. సో అప్పుడు 19(1)లో ఏమంటుందంటే, యూ క్యాన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫ్రీడమ్ ఇన్ ఎనీ మేనర్ త్రూ టాక్, త్రూ పిక్చర్, త్రూ కార్టూన్, త్రూ టెక్స్ట్, ఏదో వాట్ ఎవర్ మేనర్. దాంట్లో ఉన్న రిస్ట్రిక్షన్స్ 2లో ఏముంటుందంటే, అది ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ సంథింగ్ టు సంబడి, ఒక డిస్రప్షన్కి క్వాంటిటీ ఉండాలి. నా మనోభావం దెబ్బతింది అంటానికి, మనోభావం దెబ్బతింటం వలన ఇది జరిగింది, దేర్ హ్యాస్ టు బి అన్ యాక్ట్ ఫర్ దట్. ఇప్పుడు ఆ ట్వీట్ నేను 1 year బ్యాక్ పెట్టినందుకు ఎవరైనా కొట్టుకున్నారా, ఎవరైనా కొట్టారా, లేకపోతే ఒక ఫిజికల్ డిస్ట్రక్షన్ అనేది జరగనప్పుడు కేవలం నా మనోభావం దెబ్బతింది అనే దాంట్లో మీరు ఇఫ్ యూఆర్ అప్లయింగ్ సెక్షన్స్ లైక్ దట్, అది అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ కెనాట్ బి డన్ లైక్ దట్. ఓకే. సో ఇప్పుడు లా అనేది మీకు లాయరా ఇదా కాదు. ఇవాళ ఉన్న మనకి ఇంటర్నెట్ రీచ్లో ఎవ్రీబడి కెన్ నో వాట్ ఇట్ ఈస్. అప్పుడు ఓకే, మీకు దాంట్లో వేగ్నెస్ ఉన్నప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది కరెక్ట్ అని? జడ్జి డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మన మొత్తం సిస్టంలో పోలీస్ దగ్గరికి వెళ్ళి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఇది సంగతి అని. పోలీసులు ఏదో సెక్షన్స్ ఏదో పెట్టేసి ద ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఎవరినైతే అక్యూజ్ చేస్తాడో వారు తన అడ్వకేట్ దాంతో అతను ఏదో ఆన్సర్ ఇస్తాడు. ఈ ప్రాసెస్ అంతా జరిగి ఫైనల్లీ ఒకరోజు జడ్జ్ విల్ టేక్ ఎ డెసిషన్. ఇది కరెక్టో ఇది రాంగో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి యూనో. ఇప్పుడు దీంట్లో ఒక మీడియా అనేది ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లో ఇప్పుడు మీడియా లేదు. కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పటి నుంచి మీడియా అనేది ఎప్పుడు పరిగణలోకి తీసుకోలేదు. మీడియా ఎవరు? వాళ్ళకి బయాస్ ఉండొచ్చు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, వాళ్ళకి ఇగ్నోరెన్స్ ఉండొచ్చు. మూడు ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఈ కేసులో ఏం చేస్తారు వాళ్ళు, నాకు తప్పించి తిరుగుతున్నాడు అది అన్నారు కదా. అది కాకుండా దే విల్ బి కోటింగ్ మీ ఆల్సో. ఏది నేను ఏం పీక్కుంటారో పీక్కోండి అని హెడ్లైన్ పెడతారు. ఏది నా ఫోటో పెట్టి మీరు అన్నట్టు అది. అప్పుడు అది డెఫినెట్లీ కాంట్రవెన్షన్ టు ది నేషన్. ఎందుకంటే దాంట్లో ఒక గైడ్ లైన్లో సుప్రీంకోర్టులో ఏముందంటే, మీరు కామెడీ చేయటానికి నిజంగా ఇది చేశాడు అని నమ్మించడానికి ఉన్న ప్రయత్నం వేరు. అక్కడ మెలిషియస్ ఇంటెన్షన్ ఉంది. ఇంటెన్షన్ టు మేక్ ఎ క్యారెక్టర్ లుక్ నెగటివ్. అప్పుడేంటి, మీరు థంబ్నెయిల్ హెడ్లైన్లో నా ఫోటో పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి పోలీసులకి ఛాలెంజ్ అని పెట్టారు అనుకోండి, అది ఏం చేస్తున్నారు, నేను అన్నట్టు చెప్తున్నారు అక్కడ. ఇట్ ఈస్ యువర్ మౌత్ అన్నట్టు. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దే వాంట్ వ్యూయర్షిప్, దే వాంట్ టు ప్రొవోక్ పీపుల్.
అలాగే కాకుండా దే వాంట్ టు ప్రవోక్ దోస్ పీపుల్ ఆల్సో. పోలీసు కూడా అయ్యి చూసిరా ఏమంటున్నాడో ఇలాగా అని. సో దట్ ఈస్ వై ఇట్ కమ్స్ అండర్ మెలిషియస్ ఇంటెన్షన్, యూనో. ఓకే, సో ఇప్పుడు అది స్ట్రైట్ కేస్ ఆఫ్ ఏమంటారు దాని మీద నేను కేసు పెడితే అది చాలా సీరియస్ అవుతుంది. నేను పెట్టింది ఏంటి, మరి ఎందుకు పెట్టలేదు మీరు ఇది? అది ఇప్పుడు నేను ఎందుకు పెట్టలేదంటే ఐ టెల్ యూ, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో అలాంటి లక్షలు వస్తాయి, అంటే నా ఒక్కడని కదా, అందరి వాళ్ళకు కూడా తెలీదు. లేకపోతే వాళ్ళ బతుకు తెరుగు కోసం ఏదో పెట్టుకుంటాడు, వాళ్ళకి వ్యూస్ వస్తాయి, వాడికి ఏదో 4 డబ్బులు వస్తాయి, ఇలాంటి వేరే వేరే ఇంటెన్షన్స్ వస్తాయి. లేకపోతే వాడికి ఒక ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు, నా మీద కోపం, లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో. సో ఇప్పుడు ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్. నా మొత్తం మనుషులకి లిమిటెడ్ టైం ఉంటుంది, లిమిటెడ్ ఎనర్జీ ఉంటుంది, లిమిటెడ్ ఎఫర్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఆన్ దట్. అప్పుడు నా పర్సనల్ దాంట్లో నేను అది తీసుకుంటాను అంటే ఏం వెళ్తాం అంటే కుక్కలు మరుగుతాయి అనుకుంటాను. బట్ డస్ ఇట్ ప్లే అవుట్ ఎగ్జాక్ట్ లైక్ దట్? ఐ డోంట్ నో. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా, న్యూట్రల్ పీపుల్ కూడా ఈ రామగోపాల్ ఇలా అన్నాడా, ఎందుకంటే హెడ్లైన్ చదువుతారు ఎవరు, అంతే, లోపల ఎవరు చూడ. అసలు ఆ ఉన్న కంటెంట్లో లోపల అది నేను అన్నానా లేదా అనేది తెలీదు. అంత బోల్డ్ గా హెడ్లైన్ పెట్టాడు అంటే అనే ఉంటాడు అనే సపోజిషన్కి వెళ్ళిపోతాం మనం. అవునండి. బట్ దట్ ఈస్ సంథింగ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైట్, యూనో. అప్పుడు ఇప్పుడు నేను ఒక అడవి అనుకోండి, మొత్తం అడవిలో తోడేలు ఉంటుంది, నక్క ఉంటుంది, లేకపోతే పులి ఉంటుంది, తొండ ఉంటుంది, కోతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకు మనుషులు అందరూ కూడా రకరకాల జంతువులు అంటారు. అందులో మీకు ఇప్పుడు పాముకి పులి కంప్లైంట్ ఇచ్చి పులి ఏమో నేను కోతిలో ఎగర, లేకపోతే కోతి ఏంటి కెచ్చకెచ్చ అంటుంది అని రకరకాల కంప్లైంట్లు చేసుకోవచ్చు ఒకరికొకళ్ళు. కానీ అడవిలో ఉన్నారు కాబట్టి వేరే చాయిస్ లేదు, అక్కడ ఉండడం తప్పిస్తే. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ మీకు కానీ నాకు కానీ నచ్చినవి ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, సర్దుకుపోతాం. ఎందుకంటే అలాంటి దాంట్లో మనం ఏం చేయలేనప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసి మీ పని మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. అంటే ఇక్కడ చిన్న పాయింట్ సార్, ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మాట్లాడినవన్నీ నేను కూడా విన్నా ఇంటర్వ్యూస్ వాటిలో. ఎయిదర్ యు ఆర్ లుకింగ్ టోటల్లీ ఇన్ డిఫెన్స్ మాట్లాడేటప్పుడు, దాన్ని పాసిఫై చేయడమో ప్లికేట్ చేయడమో మోడల్లో మాట్లాడుతున్నారు, విచ్ ఈస్ నాట్ యువర్ స్టాంప్ ఎట్ ఆల్. ఫస్ట్ పాయింట్. ది సెకండ్ పాయింట్, మిమ్మల్ని మీరు అప్రైట్ గా ప్రూవ్ చేసుకోవాలి అంటే సమ్వేర్ యూ హ్యావ్ టు బి వెరీ పంజెంట్, యూ హ్యావ్ టు బి వెరీ స్టర్న్. మీరు వర్మ స్ట్రోక్ బలి తగిలిందిరా అని అనిపించే సందర్భం అన్నది ఎక్కడ కూడా ఆఫ్టర్ 25th, ఆఫ్టర్ పోలీస్ గాట్ ఇన్ టు యాక్షన్ ఆర్ సెట్ టు గెట్ ఇన్ టు యాక్షన్, అది లేదు మీ మాటల్లో. యు ఆర్ జస్ట్ అనలైజింగ్, యు ఆర్ జస్ట్ దాన్ని ఎలా విడమర్చి ఎలాగ చెప్పాలి పబ్లిక్ కి లేకపోతే మీడియాకి. నా మెయిన్ పాయింట్, ఐఎమ్ జస్ట్ ఎ వెరీ లాజికల్ అండ్ రేషనల్ పర్సన్. ఆఫ్ కోర్స్ దట్స్ ట్రూ. ఇప్పుడు నేను ఒక పాము నన్ను కాటేయటానికి వచ్చిన, నేను ఆ పాము విషంలో ఏముంటది, దాని స్పీడ్ ఏంటి, దాని నేచర్ ఏంటి, వాట్ ఇట్ థింగ్స్, అండ్ నేను అలా ఆలోచిస్తాను. అంతేగాని నేను పాముకి భయపడను, కోపం రాదు, దాన్ని కసితో చంపాను. That is my nature of my mind is like yes, I know. That I agree, context of that I agree. అందుకని నేను ఐ ట్రై టు దిస్ అనలైజ్. కానీ అనలైజ్ చేసినా కూడా వాళ్ళకి అది సూట్ అవ్వదు కాబట్టి వాళ్ళు అగ్రెషన్ వేస్తారు. ఏం పీక్కుంటారో పీక్కోండి అనేది అగ్రెషన్. అది ఛాలెంజ్ చేసి ఎవరినో చేయటానికి. See, the police are doing their duty. Everybody is doing their duty. నేను ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరిని కానీ ఇంతవరకు నేను ఫలానా కూడా వెనకాల ఉన్నారని నేను చెప్పలేదు. ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది, 5-6 చోట్ల ఒకేసారి పెట్టారు 1 year తర్వాత అంటే దేర్ ఇస్ సమ్ క్లీన్. ఇప్పుడు ఆ ప్లాన్ మలీషియస్ ప్లానా, ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారా, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్, ద రీజన్స్ క్యాన్ బి మెనీ, ఇట్ మైట్ నాట్ బి వన్ ఆర్ కెన్ బి మెనీ. సో అప్పుడు నేను అంటే నాకున్న ఓవరాల్ నాలెడ్జ్ ఆఫ్ ద వెదర్ ఇట్ ఈస్ లా, వెదర్ ఇట్ ఈస్ అ సోషల్ సైకాలజీ, whether it is a phenomenon of social media in terms of what it does, దాంట్లో నుంచి ఒక అండర్స్టాండింగ్ లోంచి నేను ఒక అనలిస్ట్ లాగా చెప్తున్నాను. మై కేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ బేసిస్ అండ్ నేచర్ ఆఫ్ దిస్. నా కేసు ప్రాసెస్ లో ఏమైతే అది అవుతుంది, అది దాని గురించి మాట్లాడే మీనింగ్ లేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ పోలీస్ ఈ రోజు వరకు కూడా
మిమ్మల్ని వచ్చి వెళ్ళారు, మీరు దొరకలేదు, దే వెంట్ అవే. తర్వాత మళ్ళీ మీ మీద ఏవి అంత యాక్షన్ అన్నది ఇప్పటి వరకు కనిపించలేదు. Hmm. అంటే ఈస్ దెర్ ఎనీ థింగ్ దట్ గోయింగ్ బిట్వీన్ యూ అండ్ పోలీస్? నాకు ఇంతవరకు నన్ను వాళ్ళు కమ్యూనికేట్ కూడా చేయలేదు నాతో ఇంతవరకు. ఓ లాస్ట్ మెసేజ్ ఐ గాట్ ఈజ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి నాకు వచ్చింది. నేను రిప్లై ఏదైతే ఇచ్చాను ఫస్ట్ టైం నేను పంపింది, ఫస్ట్ నోటీస్కి నాకు టైం కావాలంటే ఓకే కమ్మను 25th రండి అని నాకు అదే దాంట్లో పంపించారు. అదే మెసేజ్కి నేను మళ్ళీ ఫర్దర్ టైం అండ్ వర్చువల్ అపియరెన్స్ అడిగాను, దానికి రిప్లై రాలేదు. ఆ పంపించిన 20 నిమిషాలు వచ్చారు పోలీసులు, అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ ఆ కాంటెక్స్ట్. తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ రాలేదు. తర్వాత ఇంతవరకు నా కమ్యూనికేషన్ లేదు. యా, ఇప్పుడు మొత్తం అంతా మిగతాదంతా మీడియా తయారు చేసిన స్టోరీ, మీడియా యాక్షనే ఉంది అందులో అంతే. అయితే ఇందులో ఇంకొక పాయింట్ సార్, మొన్న ఎక్కడో మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సోషల్ మీడియా ఈజ్ మెంట్ టు షేర్ నాలెడ్జ్, షేర్ ఒపీనియన్స్ అమంగ్ పీపుల్, అమంగ్ ఎవ్రీబడి. అలాంటిది ఎక్స్పెక్టెడ్ సోషల్ మీడియా అంటే. బట్ ఆన్ ది అదర్ సైడ్ డయాగ్నల్లీ ఆపోజిట్ సైడ్ జరుగుతుంది అన్నది మీ నోట్లోంచి వచ్చిన. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మీద మీమ్స్ లాగా లేకపోతే తయారు చేసి పెట్టారు కదా ఒక టైంలోని, did it not look to you like that diagonally opposite to the nature of the media, nature of the social media? ఇప్పుడు మీరు కొన్ని వాట్ మార్ఫింగ్ అంటారా, లేకపోతే ఇన్ యువర్ టెర్మినాలజీ మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ఆ పెట్టినప్పుడు మీకు మొన్న ఏదైతే మీరు స్టేట్మెంట్ అన్నారో అప్పుడు మీకు స్ఫురించలేదా అది, మనం వీఆర్ డూయింగ్ ఆర్ వీఆర్ యాక్టింగ్ ఆన్ ది రాంగ్ సైడ్ ఆఫ్ సోషల్ మీడియా, బీయింగ్ ఎన్ ఇంటెలెక్చువల్ పర్సన్? రాంగ్ సైడ్ అనేది ఫస్ట్ రాంగ్ రైట్ ఎలా డిటర్మిన్ చేస్తారు మీరు? అదే కదా మీరు వేగ్నెస్ ఇందాక. అకార్డింగ్ టు ది లేటెస్ట్ స్టేట్మెంట్ దట్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ యూ, నేను ఇది అడుగుతున్నాను సార్. నేను మిమ్మల్ని క్లోజ్ గా అంటే సోషల్ మీడియా ఒరిజినల్లీ వచ్చినప్పుడు ద ఫౌండర్ సెడ్ దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఫర్ షేరింగ్ ఐడియాస్, హ్యావింగ్ ఏ కామన్ గ్రోత్ అండ్ బ్లా 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 బ్లా. అది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేస్తాను. ఎందుకంటే ఏది మీరు వాళ్ళు కన్సిడర్ తీసుకోలేదు. ద డైవర్సిటీ ఫేజ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ హెల్పింగ్ ఇన్ పోలరైజింగ్. అందరూ అందరినీ కొట్టుకుంటాం అనేది ఇప్పుడు సోషల్ మీడియా అనేది దట్ ఈస్ వాట్ ఇన్స్టింక్ట్ గా మారిపోయింది. సోషల్ మీడియా ఇన్స్టింక్ట్ గా మారిపోయింది. ఐ మీన్ ఇట్ వర్క్డ్ ఆన్ కంప్లీట్లీ ఆపోజిట్ వే. ఎందుకంటే మీరు ఉతోపియాలో అక్కడ తీసుకున్న ఫండమెంటల్ అబ్జర్వేషన్ లో ఉన్న మిస్టేక్ ఏంటంటే మనుషులంతా ఒక్కలాగా ఉంటారు అని అనుకున్నారు. ఉండరు. మనుషులందరూ వేరే వేరేగా ఆలోచిస్తారు. వాళ్ళ లాయల్టీస్ వేరు ఉంటాయి, వాళ్ళ అంబిషన్స్ వేరు ఉంటాయి, వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్స్ వేరు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ ఒక మీమ్ పెట్టాను. కమలా హారిస్ ని క్షవరం చేస్తున్నాడు, ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఘోరంగా ఓడించాడు అనే దానికి ఒక ఎక్స్ప్రెషన్, అది ఒక కామెడీకి ఎక్స్ప్రెషన్. ఒకడేమంటాడు, డొనాల్డ్ ట్రంప్ ని మంగళుడు అంటున్నావా అంటాడు ఒకడు. ఇంకోడేమో స్త్రీని అంత చులకంగా చూస్తున్నావా, గుండు కొట్టేస్తున్నావా అంటాడు ఒకడు. అంటే ఇప్పుడు దానివల్ల ఏం తెలుస్తుంది, మీరు ఏమన్నా ఏది చేసినా వేరే వేరే పర్స్పెక్టివ్ లో చూస్తారు. కామన్ పర్స్పెక్టివ్ అని ఉండటానికి ఛాన్స్ లేదు. అప్పుడు మీరు ఇంకోటి ఏం చేయాలి, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్లో మీరు ఎలాంటి నేచర్ తీసుకున్నారు అనే దాని మీద 100 years నుంచి జరుగుతున్న డిబేట్ లో ఏంటి, ఏది టూ మచ్, అది మళ్ళీ మనం అక్కడికి వస్తున్నాం. ఇప్పుడు జార్జ్ ఆర్వెల్ యానిమల్ ఫార్మ్ అని ఒక బుక్ రాశారు. ఆయన ఏం చేశారు, హిజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వై కమ్యూనిజం ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ కాంటెక్స్ట్ ద డెమోక్రసీలో వర్కౌట్ అవ్వదు అనేది ఒక తన థియాలజీ ఇవ్వటానికి ఏం చేశాడంటే యానిమల్ ఫామ్లో ఫామ్ హౌస్ పెట్టి మన సొసైటీలో ఉన్న అందరినీ జంతువుల్లో పందులు, గుర్రాలు, గాడిదలు ఈ అన్ని పెట్టి we represented each of us the thinking or difference కానీ హ్యూమన్ డిఫరెన్సెస్ animals లో పెట్టాడు through the animals. So that's one of the greatest books ever written in history. George Orwell 1984. కానీ అప్పుడు మీ దాని ఇప్పుడు వచ్చింది అనుకోండి ఆ బుక్,
రష్యన్స్ కమ్యూనిస్టులు పందులు అంటావా అంటారు. ఆడు గుర్రమా, ఈడెవడో ఇదా అదా, అది వస్తుంది. ఎస్, అప్పుడు మీరు చదివేసి ఊరుకున్నారు. సోషల్ మీడియా లేదు, మీకు మీ నోరుకి ఎక్కడ మీకు ఒక ఏముంటుందండి, దానికి ఒక అవుట్లెట్ లేదు కాబట్టి చదివేశారు. ఇప్పుడు యానిమల్ ఫామ్ వస్తే ఎవరికి నచ్చదు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆడి ఇది ఉంటుంది. అంటే తులసి దళం లాంటి ఒక నవలని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు పంపిస్తే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు నేను పబ్లిష్ చేయని ఇది ఆంధ్రజ్యోతి వీక్లీలోని అని అప్రైట్ గా దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ కంటెంట్ రియల్లీ దట్ ఆల్ కెన్ రీడ్ ఇన్ కామన్ అనే పాయింట్ మీద. ఇక్కడ మీ వరకు వచ్చేసరికి ఏమైందంటే వర్మ గారు, యు ఆర్ నాట్ జస్ట్ ఏ కామన్ మ్యాన్. వర్మ, Ram Gopal Verma, as a person, as a maker, as an icon, is somewhere else in the view of the public, in view of the media. Me andram mimmalni chaala high ga we will reckon you on a very high note normal ga. Tarvata aa aspect lo emaindante meeru one way or the other meer naaku Jagan Mohan Reddy ante chaala ishtam ani cheppadu, and the films or the content that you derived on screen, that all went repugnant to Telugudesam policies and Telugudesam and Janasena Kutami, and ivanni kuda అనుకోకుండా డెరివేషన్స్ కింద బయటకు వచ్చాయి. మీరేమో వీళ్ళకి ఎగ్నెస్ట్ గా అనిపించే కంటెంట్ వచ్చింది, మీరు ఎగ్నెస్ట్ గా తీసారని నేను అంట్లా. ఆ కంటెంట్ అన్నది ఇట్స్ నేచర్ ఈస్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎగ్నెస్ట్ దీస్ పీపుల్. ఆ టైంలో మీవి ఆ ఫోటోలు రావడం, అండ్ మీరు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడే రంగులేసుకున్న పవన్ కళ్యాణ్ అన్నాడు. ఐ నో యూ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రిగార్డ్ ఫర్ పవన్ కళ్యాణ్, యూ లవ్ హిస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఎవ్రీథింగ్. మిమ్మల్ని మేము ఒక రకంగా అర్థం చేసుకుంటాం సార్, ఇది సినిమా మీడియా, అండ్ జనరల్ పబ్లిక్ ఆర్ అండర్స్టాండింగ్ యూ అదర్వైజ్. ఇక్కడ దీంట్లోని ఈ ఈ ఆస్పెక్ట్ ని మీరు ఎట్లాగా అడ్రస్ చేస్తారు సార్? ఇప్పుడు ఇక్కడ సింపుల్ పాయింట్ అండి. ఫస్ట్ దేర్ ఈజ్ ఎక్స్ప్రెషన్ అండ్ దేర్ ఈజ్ కమ్యూనికేషన్. ఎక్స్ప్రెషన్ అనేది మీరు అనుకున్నది ఒక విధంగా చెప్పటం, కమ్యూనికేషన్ అనేది అవతలకి అర్థమయ్యేలా చెప్పటం. ఇఫ్ ఐఎమ్ కమ్యూనికేటింగ్ విచ్ మీన్స్ మై ప్రైమరీ పర్పస్ ఇస్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఎక్స్ప్రెసింగ్ అంటే ఐమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్. అది మీ దగ్గరికి రీచ్ అయిందా, ఎలా రీచ్ అయిందా నేను పట్టించుకోను. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ద మీనింగ్ ఇప్పుడు మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే ఐ కెన్ కమ్యూనికేట్ పాసిబ్లీ టు 1 or 2 people. ఐ కాంట్ కమ్యూనికేట్ టు థౌజండ్స్. ఎందుకంటే మీరు చెప్పిన దానికి అర్థం వినేవాడు అర్థం చేసుకుంది. వినేవాడు దాన్ని ఏ కలర్లో చూస్తున్నాడు, వాడు ఏమనుకుంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో నవ్వుతే ఏదో చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఏడవలేక నవ్వుతున్నాడండి అని చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. మణిరత్నం గారికి ఇళయరాజా గారికి ఒక చిన్న ఏదో అభిప్రాయ భేదం వచ్చింది దళపతి టైంలో. ఏదో చేసిన మర్చిపోయాను. ఆ అభిప్రాయ భేదంతో ఏదో రాజా గారు ఏదో అన్నారు, మణిరత్నం వెళ్ళిపోయి మీకు మన ఇద్దరం పని చేయొద్దు అని డిసిషన్ తీసుకున్నాక దిలీప్ అని ఒక కొత్త కుర్రవాడిని రోజాలో ఇంట్రొడ్యూస్ చేశారు. అతను ఏఆర్ రెహమాన్ అయిపోయాడు. రెహమాన్ అయిపోయి 1 year 2 years లో ఇళయరాజాని దాటేశాడు. ఈ జెంటిల్మెన్, కాదలని, రంగీలా ఇవన్నీ వచ్చినాయి సినిమాలు. అప్పుడు మణి గారు ఒక రోజు ఇది అయిపోయిన తర్వాత నియర్లీ 2 years ఆ టైం అయిందా, ఏదో ఫంక్షన్ లో గబుక్కుని కలిశారు. ఇళయరాజా ఎదురుపడ్డారు ఎక్కడో. అప్పుడు ఏంటి ఆయన ఇప్పుడు చూసి చూడనట్టు తిప్పిస్తే ఎంత పొగరో, అంత అసోసియేషనాక ఇలా ఉన్నాడా అనిపిస్తుంది. హలో సార్ అని నవ్వితే నేను ఏం చేశానో చూసావా అనిపిస్తుంది. అప్పుడేంటి వాడి మనసులో ఉన్న బట్టి మీ ఎక్స్ప్రెషన్ వస్తుంది, అంతేగాని వాడు ఏమనుకునే ఎక్స్ప్రెషన్. లక్ష్మణుడు నవ్వు అని ఒకటి ఉన్నదండి, మీరు విన్నారు లేదు అక్కడ విన్నాను. లక్ష్మణుడు నవ్వు అని అంటే యుద్ధం అయిపోయి సీతని అగ్ని ప్రవేశం చేయించేసి శ్రీరామ పట్టాభిషేకం అయిపోయాక లక్ష్మణుడు నవ్వితే సీత ఏమో సీతా మహాసాధు ఒకలాగా అనుకుందంట. నేను అక్కడ అన్నాళ్ళుండి అగ్ని ప్రవేశం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ సీటు మీద సింహాసనం మీద
కూర్చున్నాను అని చూసి నవ్వు. రాముడు ఒకలాగా అనుకున్నాడు నాకు బుద్ధి సేమ్ కరెక్ట్ ఇలాగనమాట. మీరు చెప్పింది అదే ఆ నవ్వుకి అప్పుడు సంబంధించి. ఏంటంటే అక్కడ ఏమవుతున్నా మీరు అనుకున్న దానికోసం చూస్తారు. యూఆర్ లుకింగ్ ఫర్ యువర్ స్టేట్ ఆఫ్ సైకాలజీ. అది సైకాలజీ. ఎవడో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, అది నేను ఏదో వీడియో పెడితే ఆ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అతను ఒక 15 seconds తర్వాత పాజ్ చేసి ఇది మళ్ళీ వినండి, అతని గొంతులో ఒక వణుకు పడుతుంది అంటాడు. లేకపోతే అతను ఇది అంటాడు. అలాగ మీరు దేనైనా చేయొచ్చు. Of course, that can be interpreted into anything and misconstrued. రితిక్ రోషన్ వచ్చినప్పుడు ఒక చాలా పెద్ద టాక్ ఏముండదంటే బాంబేలో ముస్లిమ్స్ అందరు డామినేట్ చేస్తున్నారు. షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్. మన హిందూ హీరో వచ్చాడని ఒక వర్గం స్టార్ట్ చేసింది. హిందూ సూపర్ స్టార్ వచ్చాడు అని కౌనా ప్యార్ రిలీజ్ అయిన నెక్స్ట్ ఇయర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో షారూక్ ఖాన్ పెద్ద స్టార్, షారూక్ ఖాన్ కూడా వచ్చాడు. రితిక్ రోషన్ డాన్స్ చేస్తున్నాడు స్టేజ్ మీద. మీడియా కెమెరాస్ అని షారూక్ ఖాన్ మీద ఉన్నాయి. ఇప్పుడు మీ కంటిన్యూస్గా ఒక ఎక్స్ప్రెషన్ ఉండరు కదా. అవును, ఏదో ఎక్స్ప్రెషన్ మారుస్తూ ఉంటాడు 5-6 నిమిషాల్లో. ప్రతి దానికి వీళ్ళు స్టోరీ పెడుతున్నారు. ఏంటి ఈ ఎక్స్ప్రెషన్ చూడండి ఇది. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారని అక్కడ ఇలా చూస్తారు అంతే. అది భలే ఉందంటారు. నచ్చకపోయినా ఒక్కొక్కసారి మీరు పబ్లిక్ ఫిగర్ కాబట్టి యాక్ట్ చేయొచ్చు. అందరూ చేసేదే కదా, అందరూ చేసేది, అది అందరూ చేసేది. ఇప్పుడు ఇంకోటి నాగార్జున శివ అప్పుడు ఈ అనుపూర్ణ స్టూడియోలో ఒక చెట్టు ఉండేది. నాగార్జున చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఒక హిట్ వచ్చినప్పుడేమో ఒక పెద్ద హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.